హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారనే సమాచారం కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇక్కడ కొత్త పెన్షన్ అంటే కొత్తగా మరేదో లేదు. సో మనకు తెలిసిన పెన్షనే అదే పెంపు 4016 ప్లస్ 6000 దివ్యాంగుల పెన్షన్. ఇక్కడ 4016 ప్రస్తుతం 2016 అందుకుంటున్న వృద్ధులు, వితంతువులు, ఇతర 11 విభాగాలకి సంబంధించి చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఇటు డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 6000 సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ప్రస్తుతం 4016 అందుకుంటున్నారు. వాళ్ళకి ఈ 6000 పెన్షన్ అనమాట. సో ఈ పెన్షన్లు అసలు ఎప్పుడు అందించబోతుంది ప్రభుత్వం? దీంతో పాటుగా డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయంలో కూడా గందరగోళం ఉంది. ఎందుకు గందరగోళం అంటే అక్టోబర్ పెన్షన్ నవంబర్లో ఇచ్చేవాళ్ళు, నవంబర్ పెన్షన్ డిసెంబర్లో ఇవ్వాలి. కానీ అక్టోబర్ పెన్షన్నే డిసెంబర్లో కొంతమందికి ఇచ్చారనమాట. సో ఈ గందరగోళానికి సంబంధించిన సమాచారం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ప్రారంభోత్సవం, పెంపు, లబ్ధిదారులకి గుడ్ న్యూస్లు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ ఏం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరొక శుభవార్త చెప్పబోతుంది. అదే ఒకరికి 4000, ఒకరికి 6000 పెన్షన్ అనే దానికి సంబంధించి ముహూర్తం తేదీలను ఫిక్స్ చేసింది. అంటే ఎప్పుడు ఈ 4016 పెంపు ఏ రోజున ఉండబోతుంది అనే దానికి సంబంధించిన సమాచారం అన్నమాట. అదే పూర్తి విశ్లేషణాత్మకతో ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2000, దివ్యాంగులకు 4000 ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు అమలవ్వలేదు. కాగా ఈ పెంచిన డబ్బులతో ఆసరా పెన్షన్ను పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే సమాచారానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి నెలలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేవి దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని నిర్వహించాలి. వీటిని నిర్వహించే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక పథకంతో ప్రజలకి ఒక శుభవార్తను తెలియజేయాలనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం 3 పథకాలకి శ్రీకారం చుట్టనుంది. ఇందులో ఒక పథకం రైతు భరోసా 7500 దీన్ని జనవరి 10వ తారీఖు నాడు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. దీన్ని డిసెంబర్ నెలలోనే విధి విధానాలు, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నాం, ఎంత మేర నిధులు, ఎంతమంది లబ్ధిదారులు ఉండే సమాచారం. రెండో పథకం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు అనేవి లబ్ధిదారుల కేటగిరీని బట్టి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 500 అప్లికేషన్లకు ఒక అధికారిని నియమించి సర్వే చేపడుతున్నారు. ఇక మూడో పెన్షన్ అదే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం, దివ్యాంగుల సంక్షేమం నుండి దివ్యాంగుల పెన్షన్ 4016 6000. ఇప్పటి వరకు చాలాసార్లు మంత్రి సీతక్క గారితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఆసరా పెన్షన్లు కొత్తవి పెంచబోతున్నామని. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబాటు ఉంది. సో మొత్తానికి కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి ఇవ్వబోతున్నట్లుగా చాలా సమాచారం అయితే అందించారు. ఇక ఇటు డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ పెన్షన్ ఈ నెల 21 నుండి 31 వరకు అయితే ఇస్తారు. ఇక్కడ ఏదైతే గందరగోళం ఏర్పడింది అని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పాను, అది అక్టోబర్ పెన్షన్ నవంబర్లో ఇవ్వాలి. కానీ ఇక్కడ నిధుల సర్దుబాటు కాక 2 విడతలలో ఇక్కడ నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అందుకే ఇక్కడ గందరగోళం ఉన్నది. కాకపోతే ఇదే డిసెంబర్ నెలలో 21 నుండి 31వ తేదీలలో ఖచ్చితంగా నవంబర్ పెన్షన్ మీకు అందిస్తారు. ఒకవేళ ఏదైనా నెల పెన్షన్ అందకపోతే దాన్ని కూడా ఇదే డిసెంబర్లో అందించబోతున్నారు. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.